సమంత సినిమాలకు ప్రస్తుతానికి గుడ్ బై చెప్పి తన ఆరోగ్యంపైనే పూర్తి దృష్టి పెట్టింది. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత 6 నెలలుగా అమెరికాలోనే ఉంటూ చికిత్స తీసుకుంటోంది. ఎక్సర్సైజులు చేస్తూ పర్ఫెక్ట్ డైట్ ను ఫాలో అవుతోంది. చాలా వరకు బ్యూటీ ఆరోగ్యం మెరుగుపడిందని తెలుస్తోంది. అయితే చిన్నదాని నెక్స్ట్ చేయబోయే సినిమాలు ఏమిటి అనేది క్లారిటీ ఇవ్వడం లేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఫ్యాన్స్ తో మాత్రం రెగ్యులర్ గా టచ్ లో ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవుతోంది. తనకు సంబంధించిన అనేక విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటోంది. ఇటీవల బ్యూటీ నిర్వహించిన లైవ్ లో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదా అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమంత సమాధానమిస్తూ స్టాటిస్టిక్స్ ప్రకారం అదో చెడ్డ పెట్టుబడి అని చెప్పుకొచ్చింది. అంతేకాక విడాకులకు సంబంధించిన కొన్ని లెక్కలను సైతం పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లో మొదటి పెళ్లికి సంబంధించి విడాకుల రేటు దాదాపు 50% ఉంది. అదేవిధంగా రెండో పెళ్లికి సంబంధించి విడాకుల రేటు 67% ఉంది. ఈ విషయంలో స్త్రీలు పురుషులు సమానమే అని లెక్కలు చెబుతున్నాయని సమాధానమిచ్చింది. ఇక మరో నెటిజన్ మీ నెక్స్ట్ ఇయర్ ప్లాన్ ఏమిటి అని అడిగిన ప్రశ్నకు మంచి ఆరోగ్యం అంటూ 2 ముక్కల్లో ఆన్సర్ ఇచ్చింది. దీన్ని బట్టి మళ్లీ పెళ్లి చేసుకునే విషయంలో సమంత ఫుల్ క్లారిటీతో ఉందని అర్థమవుతుంది. అంతేకాదు పెళ్లి కంటే తన ఆరోగ్యంపైనే ఆమె ఎక్కువ శ్రద్ధ పెడుతున్నట్లుగా ఉంది. ఇక సమంత సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లోనూ నటించింది. షూటింగ్ పూర్తయినప్పటికీ విడుదల తేదీ అయితే ఖరారు కాలేదు. వీటితో పాటు చెన్నై స్టోరీస్ అనే ఇంగ్లీష్ మూవీలో కూడా నటించబోతున్నారు. ఈ చిత్రంతో హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.